బిఎంఎస్ఎం వెర్స్ ఫర్ యూ. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడయ్యను. కొలసీ పత్రిక 1 అధ్యాయం 18 వచనం. మన ప్రభువును అద్వితీయ దేవుడు యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీ అందరికీ వందనాలు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయనే సంఘమునకు శిరస్సు, సమస్తమునకు ఆదియు ప్రారంభమునై ఉన్నాడు. ఆయన కంటే అనగా జీవము గలవాని కంటే నేనే బలవంతుడినని మరణం వెర్రవీగుచు జీవించు వారిని మృంగివేయుచుండగా, జీవము గలవాడు దానిపై ఆధిపత్యం పొందుటకు మనిషి యొక్క పాపం వలన పుట్టిన మరణం యొక్క పునాదులను పడగొట్టి ఆది సంభూతుడైన యేసయ్య మృతుని జయించి మృతుల్లో నుండి నిత్యత్వంలోనికి లేచుటలో కూడా మొదటివాడై లేదా ఆది సంభూతుడై ప్రాముఖ్యతను పొందెను. ప్రస్తుతం ఆయన మాత్రమే మృతి నుండి లేచి ఉన్నాడు. మరణించిన ప్రతి వ్యక్తి మరణం వశంలో ఉన్నాడు. కనుక మరణము నుండి విడిపించుటకు మరణము జయించిన యేసయ్య విమోచకుడాయెను. ఆది సంభూతుడైన యేసయ్యను విశ్వసించితివా, నిత్య జీవం పొందెదవు. ఆయన కృప నిరంతరము తోడైనగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.